ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎల్లుండి ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు బీసీఎస్సీ సమావేశం నిర్వహించనున్నారు. ఇక సభ ఎన్ని రోజులు ఏ బిల్లులు ప్రవేశపెడతారనే అంశంపైన బీఎస్సీలో చర్చ జరుగుతోంది. ఇక ఈ నెల 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ నెల 28న ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల భద్రతపైన రేపు స్పీకర్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఈ నెల 28న ఏపీ కేబినెట్ భేటీ ఉంటుంది. బడ్జెట్ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ మమతాశ్రీ, ప్రధానంగా చూసుకుంటే ఏపీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అసెంబ్లీ సమావేశాలు అయితే ఎల్లుండి నుంచి అంటే 24వ తేదీ నుంచి కూడా మండే నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే అదే రోజు ఉదయం 10 గంటలకి గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అవుద్ది. అనంతరం కూడా 12 గంటల తర్వాత బీఏసీ సమావేశం ఒకటి ఏర్పాటు చేయనున్నారు. దానిలో కూడా ఏ ప్రశ్నలు లేవనెత్తారు, ఏ బిల్లులు ప్రవేశపెడతారు అనేక అంశాలు అయితే చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. అనంతరం కూడా నెక్స్ట్ డే 25వ తారీఖున గవర్నర్ కి ధన్యవాదాలు తెలపనున్నారు. కారణం ఏంటంటే ముందు రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది కాబట్టి. అయితే ప్రధానంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి ముఖ్యమంత్రితో పాటు కూడా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు కూడా ఫోన్ కాల్స్ చేసి ఆ రోజు అందరూ చూసే తప్పకుండా అటెండ్ అవ్వమని చెప్పిన సంకేతాలు కూడా మనకు తెలియవస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే 28వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అదే రోజు కేబినెట్ లో బడ్జెట్ ని ప్రవేశపెట్టి బడ్జెట్ ని ఆమోదించే అవకాశం కూడా ఉంది. ఆ రోజే బడ్జెట్ ఆమోదిస్తారు. అదేవిధంగా రేపు అంటే సండే రేపు 23వ తారీఖున స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో ఐఏఎస్ ఐపీఎస్ తో సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశం కీలకం ఏంటంటే పూర్తిగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్, అసెంబ్లీలో సేఫ్టీ, అసెంబ్లీలో ఎలాంటి రక్షణ ఐపీఎస్ కల్పించాలి, అలాగే అసెంబ్లీలో అధికారులు విధి విధానాలు అంటే బాధ్యతగా నిజానికి చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాలంతా ఐఏఎస్ అధికారుల మీద ముడిపడి ఉంటుంది కాబట్టి అధికారులే సమాధానాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి అన్నింటినీ కూడా ఎలా ప్రొసీడింగ్స్ ఉండాలి, ఎలా ఒకవేళ ప్రతిపక్ష సభ్యులు కావచ్చు లేదా అసెంబ్లీలో ఉండే వీళ్ళ సభ్యులే కావచ్చు, కూటమి సభ్యులే కావచ్చు, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అసెంబ్లీ సమావేశాలు కీలకంగా జరగాలంటే అధికారులే ముఖ్యం కాబట్టి అలాంటి అధికారులతోనూ అలాగే రక్షణకు సంబంధించి ఐపీఎస్లతోనూ కూడా రేపు అయ్యన పోతులు అయితే సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సుమారు అంటే 24వ తేదీ నుంచి సుమారు 20 రోజుల పాటు అయితే ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని ఒక అంచనా వస్తూ ఉన్నారు. అయితే ఎన్ని రోజులు అనేది కూడా బీఏసీ సమావేశంలో పూర్తిగా కూడా ఒక నిర్ణయానికి అయితే రానున్నారని కూడా మనకు తెలియవస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ బడ్జెట్ సమావేశాలు కాబట్టి అసెంబ్లీ సమావేశాలు కొంత హాట్ గానే సాగనున్నాయి. దీనిలో ఇప్పుడు ఇటీవల కాలంలో జరిగిన వంశీ వంటి అరెస్ట్ కావచ్చు, లేదా మిర్చి యార్డ్ వెళ్ళడానికి గుంటూరు వెళ్ళినప్పుడు గుంటూరులో ఆయన ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం అనే అంశం కావచ్చు, లేదా దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత దావోస్ పెట్టుబడుల సంగతి కావచ్చు, లేదంటే ఈ ఏదైతే అసెంబ్లీలో అంటే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు వైసీపీ వాళ్ళని చెప్పడం, లేదంటే పేరు నాని వంటి వారు మిర్చాడికి వెళ్లకుండా ఆయన మీద కేసు పెట్టడంలో ఇలా ఒకవేళ కానీ వైసీపీ నేతలు కనుక ఆ 11 మందికి కూడా అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయితే కనుక ఇలాంటి అనేక అంశాలు అయితే లేవనెత్తే పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే పూర్తిగా కూడా కూటమి సభ్యులు కూడా ఆ కూటమిలో ఉండే జనసేన వాళ్ళు అవచ్చు, ఈవెన్ టీడీపీ వాళ్ళు అవచ్చు, బీజేపీ వాళ్ళు అవచ్చు, వాళ్ళు కూడా కోచింగ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాల అభివృద్ధుల మీద కానీ వాళ్ళకున్న ఇబ్బందులు కానీ వాళ్ళు ఈ సోషల్ మీడియా వల్ల పడుతున్న వేధింపులు కానీ ఇలా అనేక అంశాల మీద వాళ్ళు కూడా మాట్లాడే అవకాశం ఉంది. అది విపక్ష సభ్యుల స్వపక్ష సభ్యుల ఎవరు మాట్లాడినా సరే స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలంటే అధికారులు కీలకం కాబట్టి అధికారులతో కూడా రేపు స్పీకర్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలియవస్తుంది. మమతాశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.